హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. ఒక్క ఛాన్స్ కోసం సినిమా ఇండస్ట్రీలో వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. బ్యాక్గ్రౌండ్ లేనిదే సక్సెస్ రాదు, ఇది జనరల్గా ఇండస్ట్రీలో నడిచే టాక్. కానీ మన పెద్దలు ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేవాళ్ళు, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని. ఆ మాటను సీరియస్గా తీసుకొని కష్టపడి జాబ్ చేస్తూ డబ్బులు సేవ్ చేసుకొని తానే ప్రొడ్యూసర్గా, రైటర్గా, డైరెక్టర్గా, హీరోగా బహుముఖం అనే మూవీని మన ముందుకు తీసుకొచ్చారు హర్షిప్ కార్తిక్ గారు. హర్షిప్ కార్తిక్ గారు ఇంకా మూవీ హీరోయిన్ స్వర్ణిమ సింగ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. మూవీ గురించి మరిన్ని విషయాలు వారి మాటలోనే తెలుసుకుందాం. హలో సార్. హాయ్. హాయ్ మ్యామ్. Hello. హౌ ఆర్ యూ డూయింగ్? Good. How are you? ఐఎమ్ గుడ్ టు. అసలు మీకు సినిమా మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? బ్యాక్ టు చైల్డ్హుడ్. సో నాకు చిన్నప్పుడు సినిమాలు చూసాడు. ఫస్ట్ మూవీ నాకు గుర్తున్నది వచ్చి గ్యాంగ్ లీడర్. సో చిరు సార్ వాజ్ మై ఫస్ట్ హీరో అండ్ ఐ వాజ్ ఇంప్రెస్డ్ అండ్ నాట్ ఇంప్రెస్డ్, ఐ వుడ్ సే ఇన్స్పైర్డ్ ఫ్రమ్ హిమ్. అండ్ అక్కడ బగ్ స్టార్ట్ అయింది. సో దాన్ని అలాగా స్లోలీ దాన్ని అలా మౌల్డ్ చేసుకుంటూ ఐ కెప్ట్ క్యారింగ్ ఇట్. పెద్దయ్యాక లాట్ ఆఫ్ ఛాలెంజెస్ యాజ్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చేటప్పుడు వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్, రైట్? సో అక్కడ మనం కొంచెం కాంప్రమైజ్ అయ్యి వేరే రౌట్ తీసుకొని ఎడ్యుకేషనల్ సైడ్ వెళ్ళి మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ బ్యాక్ టు ద డ్రీమ్ సైడ్ ఆఫ్ ఇట్. సో యా. సో చైల్డ్హుడ్ అంటే మీరు ఎక్కడ ఉండేవారు సార్? వైజాగ్. నేను చదువుకుంది పెరిగిందంతా వైజాగ్. అమెరికా ఎప్పుడు వెళ్ళారు మీరు? సో నా అండర్ గ్రాడ్ అయిపోయిన తర్వాత మాస్టర్స్ చేయడానికి అని చెప్పి యూఎస్ వెళ్తాను. సో అక్కడ అయిపోయిన తర్వాత అక్కడ వర్క్ చేస్తున్నాను ప్రస్తుతానికి. వర్క్ చేస్తూ ఇది పార్ట్ టైంలో చేశాను. When did you get interest on movie and cinema? I would say that it probably started for me in school. When I was in school, I was always, creatively inclined. When I was in school, I loved singing, dancing, acting, and when I was a little bit older, I was performing music at the time. So actually my mom, who wanted to be an actress when she was younger, she said, why don't you go back to acting? She said, why don't you try to see if you are interested in professional training and you enjoy doing that? So I went and I did a course at Barry John Acting Studio in Delhi. And from there my journey started, and then I went and studied at Lee Strasberg Film Institute in New York. How did you get opportunity to work with Bahumukham? The opportunity with Bahumukham it's a funny story because it was a long process. Karthik had actually reached out to me, but I never saw his message on Instagram. And I finally saw the message, I think 6 months after he had sent it to me. And I was like, oh, by now they must have moved on. Yeah. But I decided to respond. And they decided to ask me to audition. And it was just a stroke of luck that it ended up happening. 6 months. Yeah, 6 months. It's meant to be her, basically. That's all. Destiny. Destiny, yes. Yeah. So how was your working experience with this movie? The working experience was crazy, but like a good kind of crazy. We had a really hectic schedule. We would work for many hours in one day, 12 hours, 14 hours sometimes. But every member of the team was so dedicated, and it felt like we came together and became a family. So it was a really enjoyable experience. So Bahumukham ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు ఆ స్టోరీ? 2019లో ఐడియా స్టార్ట్ అయింది, ఒక చిన్న ప్లాట్. సో ఫస్ట్ దీన్ని ఒక షార్ట్ ఫిల్మ్ కింద చేద్దాం అనుకున్నాను. వెన్ ఐ ఫెల్ట్ లైక్ ఓకే, ద స్టోరీలో లీవ్ చేసేటప్పుడు అనిపించింది ఓకే దిస్ క్యాన్ బీ కన్వర్టెడ్ ఇంటూ ఫీచర్. సో చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ బిల్డ్ చేసేటప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఇట్ క్యాన్ బి మోర్ ఎంగేజింగ్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్. సో అప్పుడు దాన్ని ఫీచర్ లెన్స్ చేశాను. సో స్క్రిప్ట్ అయింది, బట్ ఈ మధ్యలో ఇంకో ప్రాజెక్ట్స్ మీద ట్రై చేశాను అనమాట. అంటే ఐఎమ్ నాట్ డైరెక్టింగ్ ఆన్ దోస్ ప్రాజెక్ట్స్, బట్ ఐఎమ్ యాక్టింగ్. సో అది ట్రై చేశాను, బట్ ఒక 2 years అక్కడ వేస్ట్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. సో ఫిల్మింగ్ అన్నీ చేసి 22లో అలాగా ఐ ఫెల్ట్ లైక్ ఓకే ఐఎమ్ రెడీ టు గో అన్నప్పుడు ఐ స్టార్టెడ్ అప్రోచింగ్ పీపుల్. బట్ మార్కెట్ చాలా చేంజ్ అయిపోయింది. సో దానివల్ల I was put on hold by a lot of people. Even time kuda 5 minutes ivadan kuda nobody was willing to do that because market is already bad and they can't do anything with the newcomers. So akada
లేట్ అవడం వల్ల ఇప్పుడు ఏంటంటే వెయిటింగ్ స్టేజ్ అయిపోయింది, ఇంకా నా దగ్గర ఛాన్స్ లేదు. సో అందుకని నేను వెళ్ళిపోతున్నాను సెల్ఫ్ డిస్ట్రిబ్యూషన్తో. సో వీఆర్ ట్రయింగ్ టు ప్లేస్ ఇట్ ఇన్ ప్రాపర్ వే, సో దట్ వే అట్లీస్ట్ పీపుల్ కెన్ సీ అవర్ వర్క్. సో ఫస్ట్ ప్రాజెక్ట్ చూసి మేబీ నెక్స్ట్ ప్రాజెక్ట్ విల్ బీ మోర్ ఇన్ అ గ్రాండియర్ వే, ఐ గెస్. మీరు చెప్పారు కదా ఇప్పుడు వెయిట్ చేయించారు అని, ఎవరెవరు కొంతమంది అంటే ఎవరైనా, ఐ మీన్ ఇట్స్ నాట్ లైక్ ఒక పర్సన్ అని ఉండదు. సో ఎవరైనా బిజీగా ఉన్న ప్రొడ్యూసర్స్ లేకపోతే బ్రాండెడ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళందరికీ ఏంటంటే మనకన్నా పెద్ద ప్రయారిటీస్ ఉంటాయి. సో దే వర్క్ ఆన్ బిగ్ ప్రాజెక్ట్స్, బిగ్ బడ్జెట్స్. సో వాళ్ళ టైం వచ్చి దే హ్యావ్ టు మేక్ ఇట్ ష్యూర్ లైక్ ఇట్స్ వాల్యుబుల్లీ, ఐ మీన్ అక్కడ అవుట్పుట్ ఉంటే తప్పించి దే వోంట్ ఇన్వెస్ట్. సో అక్కడ ఏంటంటే మనం బ్యాక్గ్రౌండ్ లేదు, నో రిఫరెన్స్ ఇది లేదు కాబట్టి ఇట్స్ టఫ్ టు కన్విన్స్ దెమ్ టు టేక్ అస్ యాజ్ అ ప్రయారిటీ. సో అది జరగలేదు. దాని తర్వాత మన ప్రాజెక్ట్ కూడా ఏంటంటే ఇట్స్ నాట్ లైక్ ఏదో నేను బాహుబలి మూవీ అని తీయలేదు. బాహుబలి మూవీ తీసుంటే అంత గ్రాండియర్గా విఎఫ్ఎక్స్ దే వుడ్ హ్యావ్ లైక్ ఓకే రమ్మ తీసుకుందాం మనం చేద్దామని అనేవాళ్ళు. బట్ మనం చిన్న ప్రాజెక్ట్ బహుముఖం అని చేసాం. సో అక్కడ ఏంటంటే ఇట్ విల్ టేక్ టైం. సో ఇది అందరికీ ఫస్ట్లో ఇనీషియల్ ఉన్న ప్రాబ్లమే. సో ఒక్కలని ఉన్నారు, ఇట్స్ నాట్ అబౌట్ దట్ ఇండివిజువల్ పర్సన్, బట్ దట్స్ హౌ ద మార్కెట్ ఇస్, దట్స్ హౌ పీపుల్ ఆర్ బిజీ అండ్ ఆక్యుపైడ్. సో యా, బహుముఖం అని టైటిల్ పెట్టారు, దాని కింద గుడ్ బ్యాడ్ యాక్టర్, అది మీ గురించి చెప్తున్నారా? అది సినిమాలో ఆ క్యాప్షన్ కి అర్థం మీకు అర్థం అవుతుంది, సినిమా చూస్తే అర్థం అయిపోతుంది ఓకే ఎందుకు పెట్టారు ఏంటి దాని అర్థం అన్నది. సో ట్రైలర్ చూసాము, సో ఒక్కొక్క ఫ్రేమ్ లో మీరు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నారు. అరే ఈ వ్యక్తేనా ఆ వ్యక్తి అన్నట్లు డిఫరెంట్ పర్సన్ లా కనిపిస్తున్నారు, లుక్ కానీ బాడీ లుక్స్ అన్ని కూడా. అది ఎట్లా చేశారు సార్? అంటే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేశారా లేకపోతే విఎఫ్ఎక్స్ అట్లాంటివి ఏమైనా యూజ్ చేశారు? మనకు అంత బడ్జెట్ లేదమ్మా, అంటే చెప్పాను మనం బాహుబలి బహుముఖం తీసాం. సో చిన్న బడ్జెట్ కాబట్టి మొత్తం మ్యాక్సిమం ఏ విఎఫ్ఎక్స్ సిజీ లేకుండా చేయాలన్నది కాన్సెప్ట్. సో న్యాచురల్లీ చేసినవే. ట్రాన్స్ఫర్మేషన్ వాజ్ రిక్వైర్డ్ ఫర్ ద క్యారెక్టర్ జర్నీ. సో దీనిలో మూవీ చూస్తే ఇంకా ఏమేమి ట్రాన్స్ఫర్మ్ చేశానో మీకు అర్థమవుతుంది. ఐ లెట్ యూ వాచ్ ఇట్ డైరెక్ట్లీ. దిస్ వాస్ వెరీ ఛాలెంజింగ్. నేను ఆల్రెడీ ఒక 15 డిపార్ట్మెంట్స్ వర్క్ చేశాను మూవీకి. దాంతోపాటు టేకింగ్ కేర్ ఆఫ్ పర్సనల్, ఐ మీన్ ఫిజికల్ అండ్ ఇది వాజ్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ మీ. సో నేను చాలా అగ్రెసివ్గా వెయిట్ కట్ డౌన్ చేశాను. ఫస్ట్ ఒక క్యారెక్టర్ లుక్కి 87 kilos ఎంతో ఉండాలి. ఐ బల్క్డ్ అప్. బీస్ట్ లా కొంచెం హెవీగా ఉంటాం. యా, అది అయిపోయిన తర్వాత ఐ వెంట్ ఫర్ 77 విత్ ఇన్ 15 days. 15 days వాజ్ ద ఓన్లీ డ్యూరేషన్ ఐ గాట్. నాకేంటంటే యూజువల్లీ ఐ వాంట్ టు టేక్ సమ్ గుడ్ 2 to 3 months, బట్ నాకు ఆ ఫ్లెక్సిబిలిటీ అండ్ లగ్జరీ లేదు. ఎందుకంటే మిగతా నేను ఆగగలుగుతాను, బట్ మిగతా టెక్నీషియన్స్ వీళ్ళందరికీ ఆల్రెడీ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ మీద, చిన్న ప్రాజెక్ట్ మీద దే కాంట్ స్పెండ్ దట్ మచ్ టైమ్. సో దట్స్ వేర్ ఐ హ్యావ్ టు గో అగ్రెసివ్ వే ఆఫ్ కటింగ్ డౌన్ వెయిట్ అండ్ టోనింగ్ మై బాడీ. సో అది వచ్చి ఏంటంటే ఇట్ వాజ్ వెరీ బ్యాడ్. నేను తినేవాడిని కాదు. ఈ మెంటల్ ఇవన్నీ నడుస్తూ ఫుడ్ మొత్తం కట్ డౌన్ చేసి ఒక యాపిల్ అండ్ నట్స్ మాత్రం తినేవాడిని డైలీ బేస్ మీద. సో అలాగా 77 వచ్చాను. దాని తర్వాత ఇంకో లుక్ మీకు సర్ప్రైజింగ్ ఉంటుంది తర్వాత. సో అది వచ్చి ఏంటంటే 71కి తీసుకెళ్ళిపోయాను. అది విత్ ఇన్ 2 weeks ఆఫ్ డ్యూరేషన్. సో దిస్ వాజ్ లైక్ అగ్రెసివ్ కటింగ్, వెయిట్ కటింగ్. చాలా మెంటల్ ప్రిపరేషన్ కావాలి అంత చేయాలంటే. గ్రేట్ సార్. అంటే ఇంట్రెస్ట్ అంత పిచ్చి ఉంది కాబట్టి ఐ హ్యావ్ టు డూ ఇట్. క్యారెక్టర్ కనబడాలి అంతే, నేను కనబడకూడదు అన్నది ఇంటెన్షన్. సో మీరు అప్పుడు చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ హ్యాపీ. అంటే మొన్న విజయ్ దేవరకొండ గారు ప్రమోషన్ చేశారు కదా, అప్పుడు ఒకలాగా ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ డిఫరెంట్ ఉన్నా. అదే నాకున్న అడ్వాంటేజ్, నా బాడీ కొంచెం ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుంది. నేను పడుకోవట్లేదు ఈ మధ్య. ఈ రోజు మార్నింగ్ పడుకోలేదు, ఒక 1 hour పడుకున్నాను. సో నా కళ్ళంతా లోపలికి వెళ్ళిపోయి కొంచెం ఇలా కనబడుతుంటాను, బట్ కొంచెం రెస్ట్ ఇస్తే వెంటనే రికవర్ అయిపోతాను. సో మ్యామ్, హ్యావ్ యూ ఎవర్ వాచ్డ్ Telugu movies before? I have watched some films, of course. I've seen Bahubali. In Telugu or in Hindi? I watched it in Telugu with subtitles. I always like watching films in their original language. Okay. Even with subtitles, I'm sure some things get lost in translation. But I love hearing the sounds of different languages. So, the most recent Telugu movie you watched? The most recent Telugu movie that I watched is Baby. Baby. Yeah. How was the film? I liked it. Yeah.
I liked the story, and to me, it felt like it was more female centric. Where she was like had all these choices and was trying to figure out who she wants to be with. So yeah. Who is your favorite hero in Telugu industry? It's a tough question. I don't know who my favorite is because I don't want to. There's one person I can give you a hint, sitting right next to you. Oh yes, of course. Yeah. It's my co-star, of course. It's Karthik. Yeah. Other than sir. Other than Karthik, I would say just out of being most in view, the name that comes to my mind is Vijay Deverakonda. So yeah. 24 crafts లో 15 క్రాఫ్ట్స్ మీద మీరే వర్క్ చేశారని చెప్పారు. నార్మల్గా ఒక క్రాఫ్ట్ మీద వర్క్ చేయడానికి తల ప్రాణం తోక్కొస్తుంది. అన్ని క్రాఫ్ట్స్ ఎలా హ్యాండిల్ చేశారు? అంటే చేశారనుకున్నా చేయాల్సి వచ్చింది. సో మనది బడ్జెట్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి కదా, సో దానిలో ఏంటంటే మనం సెల్ఫ్ ప్రొడ్యూస్ చేసాం మూవీని. సో దీనిలో విజన్ కూడా నాది కాబట్టి సో నాకు తెలుసు ఏం కావాలన్నది. నేను ఇప్పుడు వేరే వాళ్ళని తీసుకురావాలని అంటే అట్లీస్ట్ ఐ హ్యావ్ టు ఫైండ్ సమ్వన్ హూ ఇస్ ప్రొఫెషనల్లీ గుడ్ అట్ ఇట్, ఆర్ లేకపోతే నాలాగే కొత్తగా ఉన్నా కూడా కసిగా ఉండేలా కావాలి. సో రెండు ఆస్పెక్ట్లో నేను ట్రై చేశాను, బట్ ఇట్స్ నాట్ వర్కింగ్. ఎందుకంటే మనం ఏదైనా ముందు ఒక ప్రాజెక్ట్ చేసి ఉంటే, ఇఫ్ ఐ హ్యావ్ డన్ సంథింగ్ బిఫోర్, దెన్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఎ గుడ్ పాయింట్ టు స్టార్ట్ విత్, బట్ అది అవ్వలేదు. సో అందుకని ఏంటంటే లాట్ ఆఫ్ పీపుల్ హెసిటేటెడ్ అండ్ నో బడీ షోడ్ అప్. సో ఇంకా అక్కడ ఏంటంటే ఓకే లెట్స్, మనకు తెలిసి ఏం కావాలన్నది, వై కాంట్ ఐ జస్ట్ డూ ఇట్ అనే రోల్స్ అని ఆటోమేటిక్ యాడ్ అవుతూ వచ్చేసాయి. అండ్ ఐ డెంట్ మీన్ లైక్ ఐ హ్యావ్ టు డూ దాట్ లేదు, ఎందుకంటే ఐ వాంట్ టు ప్రిసైజ్లీ ఫోకస్ ఆన్ యాక్టింగ్ అండ్ డైరెక్టింగ్, ప్రొడ్యూసింగ్ బికాస్ ఐఎమ్ డూయింగ్ ఇట్. సో దీస్ వర్ 3. బట్ లేటర్ ప్రొడక్షన్ డిజైనింగ్ మొత్తం నేనే, ఇంకా స్కెడ్యూలింగ్ ఇవన్నీ కూడా నేను చేయాల్సి వచ్చింది. ఎందుకంటే యాజ్ ఇస్ లైక్ దెర్ ఇస్ ఎ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి. సో దానిలో డిఫరెంట్ లుక్స్ని బేస్ చేసుకొని స్కెడ్యూల్ వేయాల్సి వచ్చింది. ఎందుకంటే వేరే వాళ్ళు అనుకోండి అర్థం కాదు, ఆడు ఆ పర్టికులర్ సీన్లో ఏ లుక్లో ఉండాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ ఏంటంటే నాకు తెలుసు కాబట్టి ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ టు బి హానెస్ట్. మనకు లొకేషన్లో యూజువల్ ఎలా చేస్తారంటే ఒక లొకేషన్కి వెళ్ళి అక్కడ ఉన్నవన్నీ కొట్టేస్తారు వన్ షాట్లో. బట్ ఐ డెంట్ హ్యాడ్ దట్ లగ్జరీ బికాస్ మై క్యారెక్టర్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ డ్యూరింగ్ దిస్ జర్నీ. సో అక్కడ ఏంటంటే ఐ హ్యావ్ టు ప్లాన్ సచ్ అ వే ఐఎమ్ నాట్ వేస్టింగ్ మై టైమ్ అట్ దట్ పర్టికులర్ లొకేషన్, ఇన్స్టెడ్ ఐఎమ్ మేకింగ్ యూజ్ ఆఫ్ టైమ్ వెరీ ఎఫిషియెంట్లీ. సో దట్ టుక్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ మీ టు ప్లాన్. ఈ ప్రీ ప్రొడక్షన్ ఫేజ్ వాజ్ లిటిల్, దానిలో కూడా చాలా మిస్టేక్స్ బికాస్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. అది ఎక్స్పీరియన్స్ లేదు, వర్క్ చేయలేదు. సో ఇదేంటంటే అంత బుక్ నాలెడ్జ్ తప్పించి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఐ లెర్న్, లాట్ ఆఫ్ టైమ్స్ దేర్ వర్ లైక్ సిచ్యువేషన్స్ వేర్ వీ థాట్ లైక్ ఓకే ఇది ఇంకొంచెం బాగా చేస్తుంటే బాగుండేమో, ఇంకొంచెం వర్క్ చేస్తుంటే బాగుండు. సో అలాంటివి అనిపించాయి. బట్ యా, దట్స్ హౌ ఐ హ్యావ్ టు టేక్. ఎడిటింగ్ కూడా లాస్ట్లో ఐ డెంట్ హ్యాడ్ ఎనీ క్లూ అబౌట్ వాట్ ఎడిటింగ్ tool is about. And I know what I want from the scenes and shots, but tool wise వచ్చి I don't have any idea because నేను వర్క్ చేయలేదు దాని మీద. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ డిమాండ్ చేసింది. సో ఎడిటింగ్ కూడా మీరే నేను చేయాల్సి వచ్చింది. సో అప్పుడు టూల్ నేర్చుకుని ఏమంటారు, నాతో పాటు కుర్రాళ్ళు ఉండేవాళ్ళు అసిస్టెంట్, వాళ్ళకి కూడా ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. సో వాళ్ళని ఏంటంటే ఈ టూల్ ఏం చేస్తుంది ఒకసారి ఒక డెమో టైప్లో వాళ్ళు చేసేటప్పుడు చూసేవన్నమాట. చూస్తూ ఓకే ఐ థింక్ ఐ కెన్ ఆల్సో డూ దిస్ అని ఇంకా యూట్యూబ్లో కోర్స్ వర్క్ ఒకటి ఫస్ట్ నేర్చుకుని ఇంకా ఐ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్. సో యా. సార్ ఆ ట్రైలర్లో కథక్ డాన్స్ వేశారు కదా, అది మీరే వేసారా? నేనే వేసాను. అది కథక్లో కనబడట్లేదా? అని కనిపించింది, కానీ చాలా షార్ట్ కదా, సో క్లియర్ గా అది మీరేనా కాదా అన్నట్లుగా అనిపించింది. సో నేనే ట్రై చేశాను, కథక్ ట్రై చేశాను అంతే. కానీ ద క్యారెక్టర్ హ్యాస్ టు డూ దట్. సో ఫర్ దట్ లిమిటెడ్ టైంలో ఐ వాంటెడ్ టు లుక్ లైక్ దట్ క్యారెక్టర్. సో దానికి నేను చేసింది. ఎన్ని మంత్స్ ట్రైనింగ్ అయింది దానికి? సో నేను మరియా మార్టినో అని చెప్పి మన సెకండ్ లీడ్ యాక్ట్రెస్ తను. సో షీ వాజ్ ద కొరియోగ్రాఫర్ ఫర్ దిస్ ఫిల్మ్. సో తను వచ్చి బోత్ కథక్ అండ్ ఫ్లెమింకో అని చెప్పి స్పానిష్ ఆర్ట్ ఫామ్, దానిలో కూడా షీఈస్ గుడ్ అట్ ఇట్. సో ఈ రెండు ఫామ్ తెలిసిన పర్సన్ నేను వెతుకుతుండే అన్నమాట. సో అప్పుడు మరియా ప్రొఫైల్ నాకు దొరికింది. సో ఐ అప్రోచ్ హర్ అండ్ ఆస్క్డ్ హర్ లైక్ కెన్ యూ కొరియోగ్రాఫ్ ఫర్ దిస్ ఫిల్మ్. కాన్సెప్ట్ చెప్పాను. షీ సెడ్ లైక్ దిస్ ఇస్ గుడ్ కాన్సెప్ట్, ఐ విల్ ట్రై టు బీ పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పి కమిట్మెంట్ కొరియోగ్రఫీకి ఇచ్చారు.
దాని తర్వాత లేటర్ డౌన్ ద లైన్ షీ ఎండెడ్ అప్ ప్లేయింగ్ లీడ్ యాక్ట్రెస్ ఇన్ ఇట్. ముందొచ్చి షీ ఈస్ ద ట్రైనర్ ఫర్ మీ, లైక్ ఐ హ్యావ్ టు learn from her and do Kathak. But later I have to do with her because in film she is like a actress, next actress. So I also have to work, perform with her. That was very challenging because Amma, she's like best at it. Professional. Though she is like from Russia, but she is like really good at it. ఆమెను మ్యాచ్ చేయాలంటే చాలా కష్టం. నన్ను మీరు కరెక్ట్గా చేయొద్దు, 50% తక్కువ చేయండి అని చెప్పి నేను ఫోర్స్ చేసి కొంచెం తగ్గించేవాడు. ఆమె బాగా చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. సో దట్స్ హౌ ఇట్ ఎండ్. జనరల్గా హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ ద మూవీ అని అడుగుతాం కదా. మేడం ఎలా చేశారో మీరు చెప్పండి, సార్ ఎలా చేశారో మీరు చెప్పండి. లైక్ హౌ డిడ్ ద sir work for the film? How was his work? His work was great, especially considering that for a lot of us this is our first project. He tried his best always. And you know, he was doing there are so many moving parts, so he was managing us, he was directing at the same time. I think he did an excellent job, all things considered. And like we were speaking about, especially even with Kathak, having to learn it in such a short span of time, even learning from someone as amazing as Maria, I think you did a great job in being able to pick it up that quickly. So the dedication was there. Ma'am ఎలా చేశారు? As she mentioned earlier, తను వచ్చి కోర్స్ వర్క్ న్యూయార్క్లోని ఇక్కడ కూడా కోర్స్ వర్క్ చేసి, షీఈస్ professional actress kind of a girl. Okay. So where she knows what she is doing and she is very good at it. సో తన్ని నేను ఆన్బోర్డ్ చేసి నాకు ఐడియా లేదు అసలు ఈ మూవీ మేకింగ్ అని యాక్టింగ్ అని నిల్. సో ఐ వాజ్ లిటిల్ స్కెప్టిక్, లైక్ హౌ ఐమ్ గోన్ డీల్ లైక్ ప్రొఫెషనల్ పీపుల్. నాకు దానిలో అందరూ చదువుకున్న వాళ్ళు, ఫిల్మ్ స్కూల్లో ఇలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, టెక్నికల్ క్రూ సైడ్. ఏం చదువుకోకుండా వచ్చింది నేను ఒక్కడనే. నా తర్వాత ఒక 2-3 నా ఫ్రెండ్స్ ఉంటారు, అంటే లైక్ హెల్ప్ చేసిన వాళ్ళు ప్లస్ క్యారెక్టర్స్ మన మూవీలో ప్లే చేసిన వాళ్ళు. So I had little doubt, okay, if I will be able to direct her and then make it happen, because also she is doing a first debut feature film in Telugu. Okay. So Bahumukam. So Telugu kuda she is talking for the first time. Yeah. And danlo feature length film cheyali, carry cheyali ante I'm confident on her acting, but I'm not confident on me because I don't know how I'm gonna make this happen, right? But when I auditioned her, and she made me feel like she is the best apt for the character. As soon as we finished that and we started talking about the story, and then I narrated her the script, and then tarvata we kind of went through the lines. I don't have to train her too much, but she has to understand the emotion in those lines, right? So especially, so I tried to convey that. And na friends kuda konni mandi, they tried to send some videos to how to pronounce it and how to feel that emotion and stuff. So alaga I conveyed everything, but on set elli work ayent varaku I was doubtful, very doubtful, because she is doing for the first time Telugu language. Adi kaakanda I know she is a good performer, but ela untundi anadi oka doubt untundi kada. But she blew my mind. Ante first, as a first debut film, non-speaking language lo, she gave me every word. I mean, if you listen to those dialogues and stuff, everything was properly pronounced. So it's not like just edo cheppesi babba and cheppesi vellipoledu. She did very good job there. And throughout the film, she is the one who will carry the film, because it's like mere movie chusadu adamadu why I said like, so it goes from her. So yeah. 6 months రిప్లై రాలేదు కదా, ఈ టైం గ్యాప్ లో వేరే వాళ్ళకి కూడా ఏమైనా మెసేజ్ చేశారా? నేను ఎవరిని వదలలేదు. సో ఎవరిని, ఎందుకంటే నాకు వచ్చి మనం కొత్త కాబట్టి నన్ను నమ్మి ఎవరు రారు, అది నాకు క్లారిటీ బాగుంది. సో సరే మనం మేబీ మనీ పే చేస్తామంటే వస్తారేమో అని చెప్పి ఆ ఆప్షన్ కూడా ట్రై చేశాను. ఇట్స్ అ పెయిడ్ గిగ్, నాట్ లైక్ ఏదో వాలంటీర్గా చేయడం కాదు. So I want some professional experience to attach to it. So ఎవరైనా రాగలుగుతారని చాలా మందికి పింక్ చేశాను, ఈ కాస్టింగ్ డైరెక్టర్స్ త్రూగా వెళ్ళాను, బట్ నథింగ్ వాజ్ వర్కింగ్ అవుట్. అంటే నాకు కావాల్సింది ఇట్స్ నాట్ దేర్. సో అక్కడ ఏంటంటే ఇట్ టుక్ టైమ్. నేను యుఎస్లో ఐ ట్రైడ్ ఎవ్రీ పాసిబుల్ రౌట్. అంటే ఫస్ట్ ఏంటంటే ఈ ఫ్లయర్స్ వేసి
వాట్సాప్ గ్రూప్స్లోని ఇన్స్టాగ్రామ్లోని అన్ని చోట పబ్లిష్ చేసి ఇలా నేను ఒక మూవీ చేస్తున్నాను, నాకు ఈ యాక్టర్స్ ఈ ఏజ్ గ్రూప్లో కావాలి, ఇవన్నీ కాస్టింగ్ కాల్ ఎలా చేస్తాను అలా పెట్టాను. వస్తున్నాయి కానీ నాట్ యాప్ ఫర్ ద థింగ్. దే ఆర్ ఆల్ టాలెంటెడ్ బట్ యాప్ ఎవరు లేరు. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చి అది వర్కౌట్ అవ్వట్లేదు, ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మాట్లాడాను, అది వర్కౌట్ అవ్వట్లేదు. దాని తర్వాత ఈ యాక్టర్ యాక్సెస్ అని ఒకటి ఉంటుంది, దాని తర్వాత బ్యాక్ స్టేజ్ అని ఉంటుంది. ఇలా ప్రొఫైల్స్ అన్ని బ్రౌజ్ చేసి నేను డైరెక్ట్ రీచ్ అయ్యాను ఈమెయిల్ పెట్టి, బట్ నో వన్ వాజ్ రెస్పాండింగ్. అక్కడ టైం పట్టింది ఒక 6 months, లిటరలీ హీరోయిన్ వెతకడానికే టైం పట్టింది 6 months. ఆ మధ్యలో నేను ఈ ప్యారలల్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసుకున్నాను. బట్ 6 months తర్వాత హౌ ఇట్ హ్యాపెండ్ అగైన్ వాజ్ వన్ ఆఫ్ మై అదర్ ఫ్రెండ్. తను వచ్చి నేను అన్నాను, అబ్బాయి కింద నేను మెసేజ్ చేస్తుంటే మేబీ స్పామ్ చాలా మంది ఊరికినే కొడుతుంటారు కదా, సో అలాగా మేబీ షీ థింకింగ్ లైక్ ఏదో జస్ట్ ర్యాండమ్ అండ్ ఇది అనుకొని మేబీ లైక్ తీసుకున్నారేమో. why can't you send a professional email to her and see if she is interested in it? Luckily she saw that email, professional and then, email. email and then she responded saying I'm interested. So then we had the conversation. Yeah. Then I saw the message after that on Instagram. I was like, oh, this is the guy. Few words about your role in the film. My role in the film is someone who she's in this position where she's trying to help Karthik's character pursue his character's dream of being an actor. And they end up building this friendship, and then she accompanies him on his journey and discovering these certain truths that you'll find out when you watch the film. So she really was someone who is very different from me. Caring. Not that I'm not caring. No, I meant to say the character is more caring or like something. No, but the character has this sensitivity to it, which I appreciated, being able to do something that was challenging. Yeah. Oh, Mom, you stay in America? Yeah, I live in Brooklyn in New York. So I'm based out of there. I've been living there for 7 years. But my home is still India. My family, my parents live here. So I'm always back and forth. So where do you stay in India, Mom? In India, my parents live in Gurgaon. So outside of Delhi. That's where I live there. సో మూవీ April 5th కి రిలీజ్ అవుతుంది. కొన్ని సినిమాలు ఉన్నాయి April 5th కి రిలీజ్ పెట్టుకొని, కొన్ని పెద్ద సినిమాలు ఉన్నాయి వాళ్ళతో మనకి ఎందుకు అనేసి పోస్ట్ పోన్ చేసుకున్న సినిమాలు ఉన్నాయి. కానీ మీరు మాత్రం నాతో ఎవరితో పని లేదు, నా సినిమా నేను చేసుకుంటా అనేసి April 5th కి డేట్ కన్ఫర్మ్ చేసుకున్నారు. సినిమా మీద అంత కాన్ఫిడెన్సా? అంటే ఇప్పుడు మీరు చెప్పిన దానిలో వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకోవడానికి రీజన్ ఏముంటుందంటే, వాళ్ళు పెద్ద రిలీజ్ చేస్తే ఇట్ విల్ ఇంపాక్ట్ దెమ్. ఇక్కడ ఆల్రెడీ పెద్ద రిలీజ్ ఉంది, దాంతోపాటు మనం పెద్ద రిలీజ్ వెళ్ళాలంటే థియేటర్స్ అన్నీ రావు వాళ్ళకి. సో వాళ్ళు చేసుకుంటే అది అర్థం ఉంది. మనం అసలు కాంపిటీషనే కాదు, సో మనకి వాళ్ళకి అసలు ఇది లేదు. సో దే ఆర్ ఆల్ బిగ్. మనం ఏంటంటే ఇంకా వీఆర్ జస్ట్ గెటింగ్ స్టార్టెడ్ కదా. సో థియేటర్ ఎలాగో ఎక్స్పీరియన్స్ కూడా నాకు ఫస్ట్ టైం. సో ఎంతమంది వస్తారు ఎలా ఉంటుందని తెలియదు, ఐడియా లేదు. బట్ మనం ఏంటంటే అట్లీస్ట్ మినిమల్గా స్టార్ట్ చేద్దాం. ఇఫ్ పీపుల్ లైక్ ఇట్, వర్డ్ ఆఫ్ మౌత్ బాగుంది అని అంటే వీ వాంట్ టు ఎక్స్టెండ్ ఇట్ లేటర్. సో అప్పుడు ఇట్ విల్ బి అప్ టు డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్. సో వాళ్ళు వచ్చి ఇఫ్ దే ఫీల్ లైక్ ఓకే ప్రాపర్ ఇది ఉంది బాగుంది ఏమైనా చేయొచ్చు అని అంటే దే విల్ డూ ఇట్. సో అది నా కాన్ఫిడెన్స్. అంటే ఇప్పుడు మన కాంపిటీషన్ కాదనేది నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ తెలుసు. సో అది కాంపిటీషన్ కాదంటూనే కొంచెం కాంపిటీషన్ ఇచ్చేలాగా కనిపిస్తున్నారు. అదే నాకు తెలిసి మేబీ యాక్టింగ్ లో మేబీ ఐ విల్ ట్రై టు పర్ఫార్మ్, బట్ బిజినెస్ లెవెల్లో నేను ఇంకా కాంపిటీషన్ ఇచ్చే స్టేట్ లో లేను. సో మీ మూవీలో అనదర్ ఫీమేల్ లీడ్ మరియా మార్టినోవా, మ్యామ్ రోల్ ఎలా ఉండబోతుంది? సో ఇందాక చెప్పినట్టు ఆమె వచ్చి షీఈస్ గుడ్ అట్ డాన్సింగ్, బట్ తనకు కూడా యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ లేదు. దిస్ ఇస్ హర్ డెబ్యూ ఫిల్మ్. సో షీ కేమ్ అట్ ద వెరీ లాస్ట్ మినిట్. అంటే అవుట్ ఆఫ్ ఆల్ ద క్యారెక్టర్స్ దట్ ఐ హ్యావ్ ఆడిషన్ అండ్ హైడ్, షీ వాజ్ ద లాస్ట్ పర్సన్ అండ్ షీ కేమ్ వెరీ లాస్ట్ మినిట్. 2 days ముందు 1 day ముందు వచ్చింది లిటరలీ ఆన్ బోర్డ్ అయ్యారు. కానీ షీ వాస్ ట్రావెలింగ్ విత్ ద స్టోరీ టు కొరియోగ్రాఫ్ ఫర్ మీ. సో షీ అండర్స్టాండ్స్ ద క్యారెక్టర్. అంటే ముందే తనకి క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసాను, ఇవన్నీ తెలుసు. బట్ లాస్ట్ మినిట్లో లాట్ ఆఫ్ సర్ప్రైజెస్ వల్ల కొన్ని మందిని నేను ఆల్రెడీ అక్కడ హైర్ చేసి
వాళ్ళకి వర్క్షాప్ చేయించి అన్నీ చేసిన తర్వాత దే అబ్స్కాండ్ అయిపోయారు. సో మనం ఫిల్మింగ్ మొత్తం అంతా సెట్ ప్లాన్ అంతా రెడీ ఉంది, స్కెడ్యూల్, వాళ్ళేమో ఆన్సర్ చేయట్లేదు ఫోన్. సరే డౌట్, బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటుంది కదా. సో ఐ వెయిటెడ్ ఫర్ లైక్ ఆల్మోస్ట్ లైక్ 2-3 days ముందు వరకు వెయిట్ చేశాను, బట్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. అప్పుడు ఏంటంటే ఐ వెంట్ విత్ మరియా. కాన్ఫిడెన్స్ ఉంది, బట్ ఏంటంటే I don't know what she thinks, right? So I can put that offer, but అది సో బట్ తను లాస్ట్ మినిట్లో షీ కైండ్ ఆఫ్ మూడ్ హర్ స్కెడ్యూల్, బిజీగా ఉన్నా కొంచెం, అండ్ షీ కేమ్ ఆన్ బోర్డ్. వచ్చిన తర్వాత ఐ టోల్డ్ హర్ దిస్ ఇస్ లైక్ వెరీ గుడ్ స్కోప్ ఫర్ అన్ యాక్టర్. నేను రాసిన క్యారెక్టర్స్లో అందరికీ గుడ్ స్కోప్ ఉంటుంది వాళ్ళు పోర్ట్రే చేసుకోవడానికి. సో ఆ క్యారెక్టర్లో షేడ్స్ ఉంటాయన్నమాట. తనది కూడా ఒక జర్నీ ఉంటుంది, ఆ క్యారెక్టర్కి ఒక జర్నీ ఉంటుంది. సో తనకు చెప్పిన తర్వాత ఇట్స్ గుడ్, బట్ యూ విల్ మేక్ మీ లుక్ గుడ్ కదా అని అడిగింది. అంటే ఆఫ్ కోర్స్ దట్ విల్ బి దేర్, బట్ యూ విల్ ఆల్సో లుక్ బ్యాడ్ అన్నది నేను చెప్పే ముందే హైర్ ఇచ్చాను. సో ఇట్ విల్ బి యాక్టర్ అన్నప్పుడు యూ షుడ్ హ్యావ్ టు డూ బోత్ ద సైడ్స్ అని చెప్పినప్పుడు షీ అగ్రీడ్, అండ్ దెన్ షీ డిడ్ అమేజింగ్ జాబ్. అంటే తను ఫస్ట్ టైం అయినా కూడా చాలా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టింది, బికాస్ తనకి లాంగ్వేజ్ రాదు, తెలుగులో మాట్లాడాలి. నేను క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేశానంటే, ఫస్ట్ ఆ క్యారెక్టర్ యూఎస్లో పరిచయం అవుతుంది, బట్ ఏంటంటే she learns Telugu for that person, like tana boyfriend or whatever it is, right? So akkada she has to talk in dialogues lo kuda she has to talk Telugu. So akkada she did heavy work, homework చాలా చేసింది. ప్రతి వర్డ్ ఎలా ప్రొనౌన్స్ చేయాలని తెలుసుకొని అది ప్రొనౌన్స్ చేసేది యాజ్ ఇట్ ఈస్గా. దాని తర్వాత యాక్టింగ్ కూడా ఎక్కువ టైం అర్థం చేసుకొని టైం ఎక్కువ పెట్టి సెట్స్లో అయిపోయిన తర్వాత కూడా షీ యూస్ టు స్టే దేర్, అండ్ దెన్ షీ యూస్ టు మేక్ షూర్ నెక్స్ట్ డేకి ఏం కావాలి ఇవన్నీ చేసేది. సో చాలా బాగా వచ్చింది. ఆ అమ్మాయి షీ లుక్స్ లైక్ ద క్యారెక్టర్. మీరు చూసిన తర్వాత మామూలుగా అయితే షీఈ్ లైక్ వెరీ స్వీట్, very down to earth type ఉంటుంది, but when you see the character you look different shade of her. So yeah, everyone, even Swarnima, she looks like this now, but in the film she looks different personality. That's what actors do, right? So yeah. Yes. సో ప్రమోషన్స్కి మీకు ఇక్కడ స్ట్రగుల్స్ ఏమైనా వచ్చినాయి? ఇక్కడ మనకి ఫస్ట్ స్ట్రగుల్ ఏంటంటే ఇది పిచ్ చేసి పెద్దవాళ్ళ త్రూగా వెళ్తే రీచ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను గట్టిగా అరిచినా కూడా ఒక 100 మందిలో ఒక 10 మందికే వినబడుతుంది. అదే వాళ్ళు వచ్చి జస్ట్ క్యాజువల్గా చెప్పినా 1000 మందికి వెళ్ళిపోద్ది. సో అక్కడ నేను ఐ వాజ్ థింకింగ్ దట్ విల్ హెల్ప్ మీ. అందుకని నేను ఐ వాజ్ చేసింగ్ పీపుల్ టు గెట్ థింగ్స్ బీ ప్రెజెంటెడ్, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. సో సరే ఇంకా ఐ కాంట్ వెయిట్ ఫర్ మోర్ టైమ్, బికాజ్ అయిపోయింది, చాలా వెయిట్ టైం అయిపోయింది. అండ్ ఆల్సో ఇట్స్ నాట్ జస్ట్ మీ వెయిటింగ్, బికాజ్ ఆల్ మై క్రూ కాస్ట్ వీళ్ళందరూ కూడా ఏంటంటే దే వాంట్ టు షోకేస్ దర్ వర్క్, రైట్? ఇట్స్ లైక్ ద డెబ్యూ ఫిల్మ్. నాకెంత ప్రేమ ఇష్టం ఉందో వాళ్ళకి కూడా దాని మీద అంతే ఉంటుంది. వాళ్ళకి తెలియదు బిహైండ్ ద వర్క్ నేను ఏం నడుస్తుంది, ఏం ఛాలెంజెస్. ఐ డెంట్ షేర్ మచ్ విత్ ఎనీ వన్, బట్ ఈ ఛాలెంజెస్తో పాటు ఇప్పుడు ఏంటంటే since I decided to take it to people, I want to go in a different route where it was not done before. So akkada entante konni kotta style of promotions ivanni try chesi. Ideas kuda meena? Ideas kuda mande, kani LED ప్యాక్ ఒకటి నేను వేసుకొని తిరుగుతున్నాను కదా స్ట్రీట్ లో. సో అది వచ్చి ఏంటంటే ఆ LED వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ రోహిత్ నంద్ అని చెప్పి నా ఫ్రెండ్ ఉన్నారు హీరో, తను ఒక మూవీ చేశారు ఆల్రెడీ. సో తను వాళ్ళ కంపెనీలో అది డిజిటల్ యాడ్స్ కి ఇవి వాడుతున్నారు అనమాట. సో హీ సెడ్ లైక్ వై కాంట్ వి యూజ్ దిస్ అని అంటే, నేను అన్నాను చూసి ఐ థింక్ ఐ వాంట్ టు టేక్ దిస్ అంటే, వై అన్నారు అంటే, నో ఐ వాంట్ టు టేక్ దిస్, ఐ వాంట్ టు సీ ద రియాక్షన్ ఆఫ్ పీపుల్ వెన్ దే ఆర్ వాచింగ్ ద teaser, and once they see the teaser and they see I'm the one in front of them, I want to see that expression and our reactions we capture cheyadaniki. I felt like okay, it will help me to understand what they are feeling and how the content is. మనం లింక్ పెడితే మీరు కొడతారు, నాకు రియాక్షన్ తెలీదు. లైక్ కొడితే ఏమో లైక్ అయింది అనుకుంటాం, బట్ అక్కడ చూసినప్పుడు నాకు ఎలా ఒక మంచి మెమరీస్ ఉన్నాయి, జెన్యూన్ మెమరీస్ ఎలా ఉన్నాయంటే, నేను వెళ్ళి సడన్ గా ర్యాండమ్ గా జనాలు వాక్ చేస్తుంటే వెళ్ళి మాట్లాడతాను, స్టాప్ బై ఒక 2 minutes అడుగుతాను. సో కొన్ని మంది వెళ్ళిపోని చెప్పి పంపించేస్తారు అనమాట, ఏదో అమ్ముతున్నాను అనుకోని. దే థాట్ లైక్ ఐఎమ్ సెల్లింగ్ సమ్ ప్రోడక్ట్. సో దే సెడ్ లైక్ నో we are already doing something. And then I request them to just listen to me for a minute, and then when they hear what I'm saying, they watch my trailer on their phones. And I walked like okay, half kilometer వెళ్ళిపోయిన తర్వాత they came all the way
to stop me and say the trailer was really good. We didn't expect that you did this level of work and we want to take a picture. And then cheppi, when they show that reactions, right, that's like a rewarding for an actor or like anyone who wants to showcase their work. So yeah. మామూలుగా లొకేషన్ షూటింగ్స్ అంతా కూడా మీరు యుఎస్ లోనే చేశారు కదా, ఇక్కడ లోకల్లోనే పర్మిషన్స్ దొరకడం చాలా కష్టం మనలో లోకల్ సినిమాకి. అక్కడ పర్మిషన్స్ అవన్నీ ఎట్లా మేనేజ్ చేశారు? సో అక్కడ కూడా సేమ్, పర్మిషన్స్ ఇస్ నాట్ ఈజీ ఎనీవేర్ until you know some friends or families who own some private properties అయితే it's easy, you can just call them and get the permissions. But when you go through an org or like any commercial properties, it's tough to get permissions. So I have to work with some film associations ఉంటాయి ప్రతి స్టేట్ కి కౌంటీ కి ఇలా ఉంటాయి. సో ఐ వర్క్ విత్ ఆల్ దీస్ పీపుల్. సో లొకేషన్స్ అన్ని నేను చాలా లొకేషన్స్ ముందే స్క్రీన్ చేసి ఆన్లైన్లో మొత్తం వెతికేసి వాళ్ళందరితో మాట్లాడి అపాయింట్మెంట్స్ పెట్టుకొని లొకేషన్ స్కౌట్ చేసి మొత్తం ఫిక్స్ చేసుకొని నేనే వాళ్ళు మేనేజ్ ఎవరైతే అసోసియేట్ మేనేజర్స్ ఉంటారో వాళ్ళందరితో మాట్లాడుకొని డేట్స్ అన్ని మాట్లాడుకుని ఇవన్నీ మనమే చేసుకున్నాం. సో అలాగా సెక్యూర్ చేసింది. సో ఇట్స్ వెరీ టఫ్ బికాజ్ మనం ఇక్కడ ఉన్న యాక్టర్స్ అండ్ వీ నీడ్ టు మేక్ షూర్ బోత్ యాక్టర్స్ అండ్ క్రూ ఆర్ అవైలబుల్ డ్యూరింగ్ దోస్ పీరియడ్ అండ్ యాజ్ వెల్ ద లొకేషన్ ఈజ్ అవైలబుల్ డ్యూరింగ్ దస్ పీరియడ్. సో అలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి. అది కాకుండా ఒక్కసారి వెళ్ళి వచ్చేది కాదు. ఈ స్టోరీలో క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పాను కదా, సో ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ మీ టు గో బ్యాక్ టు ద సేమ్ లొకేషన్ అండ్ కన్విన్స్ దెమ్ టు గివ్ మీ దర్. సో యా, అదొక ఛాలెంజ్. యా, because you have to apply for the permits and everything, but everything is so time specific that then you have to reapply if something changes. Like if you missed by a couple of hours or a day, you can't just come back. You have to then redo the process. So even though there is, I think, initiative from the government to promote arts and they have a streamlined process, but it is very constrained. Yeah, and also they can't follow the process. You have to stick to the process, and any changes to it has to go through all the malla first nunchi chellali, approvals techukovali, andaru sign cheyali malla. Idi kaakunda nenu roads మీద streets మీద వర్క్ చేశాను, కాప్స్ వర్క్ చేశాను, ఇలాంటివి చాలా ఉన్నాయి, జైల్లో వర్క్ చేశాను. సో ఇలాంటివన్నీ ఏంటంటే వీ హ్యావ్ టు గెట్ ప్రాపర్ పర్మిషన్ ఫ్రమ్ కౌంటీ, సిటీ, పోలీస్ డిపార్ట్మెంట్, దాని తర్వాత లాయర్స్ డిపార్ట్మెంట్, లీగల్ డిపార్ట్మెంట్, ఫిల్మ్ డిపార్ట్మెంట్, ఇలాంటి చాలా మంది ఉంటారు ఇన్వాల్వ్ అయ్యి. వీళ్ళందరినీ ఫాలోఅప్ చేసుకొని వాళ్ళందరూ పర్మిషన్స్ తెచ్చుకొని లాక్ చేసుకొని మళ్ళీ డేట్ కానీ కొంచెం అటు ఇటు చేంజ్ అయినా మళ్ళీ స్టార్ట్. సో ఇట్స్ లైక్ రియల్లీ ఛాలెంజింగ్. Ma'am, how did you learn your Telugu lines? Karthik. He helped me a lot. He also had some of his friends who were helping me. So all of my lines and everything that I had to learn, he would send me the recording so I could listen to it over and over. And also he would send me, I had like on paper, I had like line by line translation. So I wasn't just saying it and I would really understand what the meaning is or what it's trying to convey in terms of the emotion. But he helped me 100% with that. నాతో పాటు as she was mentioning, some of my friends, like I was occupied with lot of things already, but నేను లేనప్పుడు those be it Aishwarya or be it Harini, then I think Arvind, Bramika helped you, or Shravani, I guess. Yeah, so all these girls and Arvind, they kind of took my role and then they made sure like she understands the words and how they are pronounced. So yeah, బట్ ఎంత చెప్పినా ఇప్పుడు నువ్వు నాకు కథకు చెప్పాను కదా, నిల్లు, నేను అక్కడికి వెళ్తే అది ఏదో అది చూస్తేనే ఫస్ట్ కథ తెలిసినోడు తిట్టుకుంటాడు, ఏం చేస్తున్నారా అని చెప్పి. సో తెలియని లాంగ్వేజ్ నేర్చుకొని మాట్లాడడం అనేది ఇట్స్ నాట్ ఈజీ, బట్ షీ ఎంత చెప్పినా ఇట్స్ యువర్ స్కిల్ సెట్ వేర్ యూ గ్రాస్ప్డ్ ఇట్ అండ్ యూ పర్ఫార్మ్డ్ ఇట్. సో yeah, it's definitely not easy. Yeah. And what is your favorite dialogue from the movie? So my favorite dialogue will have to wait. Okay, anything in Telugu, one line. It's not a dialogue, but this is what I would say in Telugu to you is Ela unnaru bagunnara. బాగున్నాను. మాస్టర్స్ కోసం అక్కడికి యూఎస్ వెళ్ళారు చెప్పారు కదా సార్. మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇంకా ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ జాబ్ చేస్తున్నాను, కంటిన్యూ చేస్తున్నానని చెప్పారు. ఏం జాబ్ చేస్తున్నారు? సో నేను ఇక్కడ వచ్చి అండర్ గ్రాడ్ వచ్చి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మీద చేశాను, ఇంజనీరింగ్. దాని తర్వాత అక్కడ మాస్టర్స్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీద చేశాను.
ఓకే. అది అయిపోయిన తర్వాత ఒక 2 మాస్టర్స్ డిగ్రీ చేశాను అక్కడ, ఎంబీఏ అండ్ ఇంకోటి మేనేజింగ్ ఐటింగ్ మీద. ఓకే. సో అది చేసి ఐ ట్రైడ్ టు పర్స్యూ ఫిల్మ్ మేకింగ్ యాజ్ వెల్, బట్ వీసా లిమిటేషన్స్ ఉంటాయి కొన్ని, ఐ కాంట్ పర్స్యూ ఫుల్ టైమ్. సో పార్ట్ టైంలో ట్రై చేశాను, బట్ ప్రాజెక్ట్ మూవ్ అయిపోతే ఐ హ్యావ్ టు షిఫ్ట్ ద లొకేషన్. సో అప్పుడు ఏంటంటే ఐ కుడెంట్ పర్స్యూ ఇట్. సో అలా ఒక 2 months or 1 month అయిపోయిన తర్వాత ఐ డ్రాప్డ్ ఆఫ్ అండ్ దెన్ ఐ కేమ్ టు వన్ అదర్ సిటీ. అక్కడ మళ్ళీ ట్రై చేసేవాడిని, బట్ ఏది వర్కౌట్ అయ్యేది కాదు. సో అక్కడ ఏంటంటే పర్సనల్గా మనం ఆన్లైన్లో నేర్చుకోవడం తప్పించి ఇంకా ఆప్షన్ లేదు. అండ్ వర్క్ వైజ్ వచ్చి ఇప్పుడు ఏంటంటే సాఫ్ట్వేర్ సైడే వర్క్ చేస్తున్నాను, ఆరకల్ క్లౌడ్ మీద పనిచేస్తున్నాను. సో అది చేస్తూ ఇది పర్స్యూ చేస్తున్నాను పార్ట్ టైంలో. మీరు ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, మీ పేరెంట్స్, మీ ఫ్రెండ్స్ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? మీరు ఇంత వర్క్ చేస్తున్నారు కదా. అంటే వాళ్ళు ఇప్పుడు వరకు నాకు తెలిసి వాళ్ళు ఎలాగ రియాక్షన్ ఏమి మారలేదు. సో దే నో మీ వెరీ వెల్ ముందు నుంచి. సో ఇప్పుడు ఏంటంటే దే వర్ సర్ప్రైజ్ టు సీ మీ లైక్ ఓకే ఏంటి ఇంత, అంటే నేను మూవీ చేశానని తెలుసు, అదన్నీ తెలుసు, ఏదో సరదాగా చేసుకున్నాడు అని చెప్పి అనుకున్నారు. కానీ ఇన్ని రోజులు నేను దాన్ని పట్టుకొని తిరుగుతూ ఐఎమ్ ట్రయింగ్ టు టేక్ ఇట్ టు ఆడియన్స్ కదా. సో ఇది ఇట్స్ సర్ప్రైజింగ్ దెమ్. దే హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ, బట్ ఏంటంటే ఇంత స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాడా, ఇంత స్ట్రాంగ్గా డ్రైవ్ చేస్తున్నాడు అన్నది సర్ప్రైజింగ్. సో దే ఆర్ ఆల్ లైక్ హెల్పింగ్ మీ. ఇప్పుడు ఐ వాంట్ టు సే థ్యాంక్స్ టు ఆల్ మై ఫ్రెండ్స్ హూ ఆర్ ఇన్ స్టేట్స్, ఎస్పెషల్లీ అరవింద్ హూ ఇస్ మై మాస్టర్స్ ఫ్రెండ్. నాతో పాటు మాస్టర్స్ చదువుకున్నాడు. వాడు నా బాధ చూడక నేను ఇంకా ఆన్ సెట్ మీద కూడా అసిస్టెంట్ డిపార్ట్మెంట్ ఎవరు లేరు, అన్నీ నేనే చూసుకోవాలి. స్క్రిప్ట్ సూపర్వైజన్ నుంచి అసిస్టెంట్ ఏది లేకుండా మనం చేసుకోవాలన్నప్పుడు మైండ్ డిఫరెంట్ డైరెక్షన్స్లో పరిగెడుతుంటుంది. ప్లస్ యాక్టర్స్ని చూసుకోవాలి, సీన్ చూసుకోవాలి, అన్ని డైరెక్షన్ లెవెల్ మొత్తాన్ని చూసుకోవాలి. కాబట్టి ఇట్ వాస్ ఛాలెంజింగ్. సో అప్పుడు అరవింద్ ఏమన్నాడంటే, అరే నేను వస్తాను, అట్లీస్ట్ నేను వచ్చి ఫిజికల్లీ ఉండి నీకు నాకేం తెలియకపోయినా నువ్వు నాకు ఇది కావాలని చెప్పినట్టు నేను అది అరేంజ్ చేసి పెడతాను. సో ఇలాంటివి నేను రన్ చేస్తానంటే వాడిని ఏం చేస్తానంటే కో ప్రొడ్యూసర్ నువ్వు ఈ రోజు నుంచి అని చెప్పి వాడికి చెప్పేసి వాడిని తీసుకొచ్చి వాడిని పాపం వాడు వర్క్ చేసుకుంటూ నాకు చేసేవాడు అనమాట. సో వాడిని ఇబ్బంది పెట్టాను. దాని తర్వాత ఇంకా చాలా మంది భావన అని ఉన్నారు. దాని తర్వాత ఇంకొన్ని మంది రఘు గోపాల్ అని చెప్పి ఇంకో యాక్టర్ ఉన్నారు. సో తను కూడా సేమ్ ఏంటంటే మన మూవీలో తనకి ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. అది అతను ఒకలా ఉంటారు, బయట సినిమాలో ఒకలా ఉంటారు. సో అతను కూడా ఫిజికలీ మంచి ట్రాన్స్ఫర్మేషన్ చేసి రోల్కి తగ్గట్టు యాప్ట్గా వర్క్ చేశారు. సో తను కూడా బిహైండ్ ద సీన్స్ మాకు హెల్ప్ చేశారు. దాని తర్వాత వంశీ అరే అని చెప్పి ఇంకో అతను ఉన్నారు, రవి అని చెప్పి ఉన్నారు. దాని తర్వాత వీళ్ళందరూ ఏంటంటే మూవీలో దానికి మాత్రమే కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఎక్కడైనా నాకు హెల్ప్ చేయగలిగితే దే ఆల్ డిడ్ దట్. ఇప్పుడు కూడా నేను ఇక్కడ ప్రమోషన్ చేయగలుగుతున్నాను ఇన్ పర్సన్. ఇది నాకు ఒక టైం ఉండిందంటే, ఒక 1-2 weeks ఉండిందంటే ఐ థాట్ ఐ విల్ డూ ఇట్ ఇన్ యూఎస్ ఇన్ ఎ డిఫరెంట్ వే. నాకు ఇంకో ఐడియాస్ ఉన్నాయి. యూఎస్లో ఇలా చేస్తే షార్ట్గా పీపుల్ విల్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ డూయింగ్. బట్ ఆ టైం లేదు నాకు ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నా ఫ్రెండ్స్ బిహాఫ్ ఆఫ్ మీ వాళ్ళంతా యూఎస్లో చూసారంటే ఐ హ్యావ్ లాట్ ఆఫ్ పిక్స్ వేర్ దే ఆర్ స్టికింగ్ ఆల్ మై పోస్టర్స్ అక్రాస్ ఎవ్రీ ప్లేస్. ఇండియన్స్ ఎక్కడైతే ఉంటారో చూస్తుంటారో అన్ని చోట, బీఇట్ కార్స్ మీద కానీ, లేకపోతే గ్రాసరీ స్టోర్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, కాలేజెస్ కానీ, ఇండియన్ అసోసియేషన్స్ ఉంటాయి వాటికి కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, వీళ్ళందరికీ వాళ్ళు దే ఆర్ గోయింగ్ ఇన్ పర్సన్ అండ్ దే ఆర్ ప్రమోటింగ్ ఇట్ బిహాఫ్ ఆఫ్ మీ. ఐ మీన్ దట్స్ అ బ్లెస్సింగ్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ దోస్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ దట్ ఫర్ మీ. గ్రేట్ సార్, అట్లాంటి ఫ్రెండ్స్ దొరకాలని. It is like I'm lucky in that aspect. Are you single or committed? I am single. I'm single. I'm focused on my work. So meeru I'm married last year. So I have my wife in the Bhavna and Japan. She's my wife. So ఇద్దరు కలిసి మూవీ మీద బాగా వర్క్ చేస్తున్నారు అన్నమాట అయితే ప్రస్తుతం. భావన వచ్చి నాకు ఏంటంటే షీఈ్ ఆల్సో వర్కింగ్. సో తను వచ్చి ఏంటంటే డిజిటల్లీ షీఈ్ ఇంటూ మార్కెటింగ్ టెక్నాలజీస్. సో షీఈ్ అన్ ఎక్స్పర్ట్. అది కాకుండా షీ ప్లేడ్ ఫర్ ఇండియన్ రిప్రజెంట్ చేసి గోల్ఫ్ ఆడారు. తను ఇంటర్నేషనల్ లెవెల్లో గోల్ఫ్ ఆడారు. ఫస్ట్ సౌత్ ఇండియన్ గోల్ఫర్ ఇండియన్ రిప్రజెంట్. సో తను షీ అండర్స్టాండ్స్ బ్యాక్ లైక్ డిజిటల్ సైడ్ ఆఫ్ ఇట్. సో తను ఏంటంటే మనకి ఎప్పుడైనా సజెషన్స్ కావాలన్నా లేకపోతే ఐడియాస్ కావాలన్నా షీ కైండ్ ఆఫ్ హెల్ప్ మీ ఆన్ దట్ సైడ్, డిజిటల్ సైడ్ మొత్తం షీ విల్ ట్రై టు హెల్ప్ మీ. సో అది నడుస్తుంది. బట్ మిగతావి ఫిల్మ్ సైడ్ తనకు ఐడియా లేదు. సో ఇట్స్ టోటలీ డిఫరెంట్ గేమ్. అది అంటిల్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్ యూ డోంట్ అండర్స్టాండ్ ఇట్. సో అదేంటంటే తనకు కొత్త కాబట్టి ఐ డోంట్ వాంట్ టు పుల్ హర్ ఇన్ టు ఇట్ కంప్లీట్లీ. ఓన్లీ డిజిటల్ సైడ్ ఏమైనా ఉంటే హెల్ప్ ఉంటే, లేకపోతే ఇలా సెట్ మీద ఏమైనా కొన్ని కావాలన్నప్పుడు షీ యూస్ టు బీ దేర్
టేకింగ్ కేర్ ఆఫ్ అలాగే. ఫైనల్ గా మూవీ గురించి ఆడియన్స్ కి ఏమని చెప్పాలనుకుంటున్నారు? You want to go for it? You want to talk about what you want to convey to audience about the film? To the audience, what I want to convey is that we have put in, especially Karthik and the entire team has put in a lot of work, and we hope that you guys will appreciate it. Please watch the film. Please give us your feedback, and yeah, I'm just looking forward to see what comes out of it. Really excited. Yeah. సో మేము ఈ మూవీని మాత్రం ప్రమోట్ చేయడానికి రాలేదండి. సో ఇట్స్ అబౌట్ స్మాల్ కిడ్స్ డ్రీమ్. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఓకే యాక్టర్ అవ్వాలనుకున్నాను. సో ఆ డ్రీమ్ ఏంటంటే ఇప్పుడు చాలా అంటే యాజ్ వి గ్రో వి గెట్ ఇన్ టు లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్ అండ్ లాట్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ వేర్ ఇట్ విల్ మేక్ అస్ టేక్ డీటోర్. సో మనం మన గోల్ని రీచ్ అవ్వకుండా చాలా విధానంగా మనం మూవ్ అయిపోతాం, డైవర్ట్ అయిపోతాం. బట్ దాన్ని మళ్ళీ పర్సూ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. అలాగే నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఆ ఆస్పెక్ట్లో ట్రై చేస్తున్నారు. సో మీ ఇంట్లో కూడా నాలాంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు వేర్ యూ కెన్ రిలేట్ టు మీ. సో మన ఇంట్లో వాళ్ళు ఇలాంటి పర్సూ చేస్తే మనం ఎలాంటి సపోర్ట్ ఇస్తామో అలా మీరు నన్ను కూడా మీ ఇంట్లో వాళ్ళగా తీసుకొని నన్ను సపోర్ట్ చేయండి. నేను దీనికి ఐ డోంట్ నో, వన్స్ యూ వాచ్ మై ఫిల్మ్ యూ విల్ అండర్స్టాండ్. నేను దీనికి ఏవైతే పెట్టచ్చో అవన్నీ పెట్టేశాను. నా టీం కూడా దానికి తగ్గట్టే వర్క్ చేశారు. సో మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తే నాలాంటి కొత్తగా వచ్చే వాళ్ళకి కొంచెం ఇన్స్పిరేషన్ ఉంటుంది, ప్లస్ మోటివేషన్ కూడా అవుతుంది. ఓకే ఇలా ఒక సక్సెస్ స్టోరీ ఒకటి ఉందంటే దే విల్ ఆల్సో ఫీల్ లైక్ ఓకే మనం కూడా ట్రై చేయొచ్చురా. మనకి ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఎలాంటి మెసేజ్ చెప్తారంటే వెళ్తే ఫెయిల్ అయిపోతావు, ట్రై చేయకు, ఇట్స్ ఓకే, ఆ ఇండస్ట్రీ వద్దు, ఇలాంటివన్నీ చెప్పావు. సో అట్లీస్ట్ ఇలాంటివి అప్పుడప్పుడు మనం విన్నామంటే మేబీ ఇట్ విల్ హెల్ప్ ఫ్యూచర్ జనరేషన్. సో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలంటే మా మూవీ చూడండి, సస్పెన్స్ థ్రిల్లర్ కావాలంటే మా మూవీ చూడండి. ఇంకా గుడ్ పర్ఫార్మెన్స్, గుడ్ టేకింగ్ ఉంటుంది. ప్లీజ్ గో వాచ్ ఇట్. నచ్చితే ఫ్రెండ్స్ కూడా చెప్పండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. పట్టు వదిలిని విక్రమార్కుడు తీసేసి పట్టు వదిలిని హర్షివ్ కార్తిక్ అని చెప్పాలి. అంటే అన్ని ఛాలెంజెస్, ప్రతి విషయంలో చాలా ఛాలెంజెస్ ని కూడా ఫేస్ చేసి మేనేజ్ చేసి ఇప్పుడు రిలీజ్ కి వచ్చిందంటే ఆల్రెడీ సగం సక్సెస్ వచ్చేసినట్టే. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. Thank you so much. Thank you so much for having us, and you did amazing job. Questions కూడా చాలా బాగా అడిగావు. Thank you. I think hope people like these questions and our answers to it. So yeah. సో చూసారు కదా సార్ ఎంత కష్టపడి మూవీ మన వరకు తెచ్చారో. మీరందరూ కూడా థియేటర్ కి వెళ్ళి బహుముఖం సినిమాని చూడండి. థ్యాంక్ యూ.